హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తూనే ఉంటాము. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఫస్ట్ మైల్ స్టోన్ మా ఇద్దరి మ్యారేజ్ లైఫ్కి. చాలా చాలా స్పెషల్ డే అండ్ వెరీ హ్యాపీ కూడా. 1 year అప్పుడే అయిపోయిందా అనిపించింది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఏంటి హడావిడి అనేసి అనుకుంటున్నారా? బ్యాక్ టు బ్యాక్ 3 months నుంచి ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని చెప్పేసి, మళ్ళీ న్యూ ఇయర్ అది ఇది అని చెప్పేసి మీద కేక్స్ పడినాయి. కేకుల మీద విరక్తి వచ్చేసింది. అండ్ కేక్ షాప్ అయినా కూడా మేము నోటెడ్ అయిపోయినాం అనమాట. లిటరల్గా నేను కాల్ చేసి ఆర్డర్ ఇస్తే నేను చెప్పిన కేక్ వాళ్ళు చేసి ఇచ్చేస్తున్నారు. సో అరుణ్ అయితే స్ట్రిక్ట్గా నాకు ఈ యానివర్సరీ కేక్ వద్దు, నాకు గిఫ్ట్స్ అవన్నీ ఏం వద్దు, నేను అడిగింది చెయ్యి అన్నాడు. నాకేమో ఇలాంటి స్పెషల్ డేస్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ సెలబ్రేషన్ వితౌట్ కేక్ అయితే ఇంకా బోసిపోయినట్టు కదా. అందుకు సరే నీ మాట కాదు నా మాట కాదు అని చెప్పేసి ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి మొత్తం క్లీనింగ్ చాపింగ్ చేస్తున్నాం అనమాట. అంటే అరుణ్ అనింది కూడా కరెక్టే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కేక్స్ ఇంకా విరక్తి వచ్చింది. అసలు మొత్తం షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఇంట్లో పేరెంట్స్ కూడా డయాబెటిక్ ఉంటారు. అనవసరంగా హెల్త్ పాడు చేసుకుంటున్నామే కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనేసి అనిపించింది. సరే ఈ మధ్య విపరీతంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద బాగా ఇష్టం వస్తుంది అనమాట. అవి తింటుంటే చాలా లైట్గా కూడా అనిపిస్తుంది. సరే వీటితోటి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఈ రెసిపీని చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఒక జెల్లీ అనమాట, ఫ్రూట్ కేక్. అగర్ అగర్ అని చెప్పేసి చైనా గ్రాస్ అని మీకు బయట దొరుకుతుంది. సో దాంతో మనం ఈరోజు జెల్లీ చేయబోతున్నాము. ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను. మంచిగా వస్తున్నాయి ఈ మధ్య. నంద్యాలలో అయితే ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తున్నాయి. రిగార్డ్లెస్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మౌల్డ్స్ అన్నీ రెడీ చేసి చాపింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఈ అగర్ అగర్ వచ్చేసి ఒక ప్యాకెట్ మనము తీసుకుంటే ఆల్మోస్ట్ 1/2 liter ఆఫ్ వాటర్కి సరిపోతుంది. బట్ ఇది మిల్క్తో కూడా చేసుకోవచ్చు. వాటర్తో అయితే ట్రై చేద్దాం. మిల్క్ నాకు అంతగా ఇష్టం లేదనమాట. ఇద్దరం కూడా మిల్క్ మీద అంత ఇష్టం ఉండదు. సో ఎందుకులే ప్రయోగం చేసేది, వాటర్ మీద చేద్దామని చెప్పేసి ఈ అగర్ అగర్ని అయితే ఫస్ట్ మనము వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి షుగర్ సిరప్ స్టార్ట్ చేసామన్నమాట మెల్టింగ్. రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ క్వాంటిటీ మీకు ఇష్టమన్నంత, స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ ఎక్కువ వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకొని హీట్ చేసుకోండి. ఈ లోపల నేను మౌల్డ్కి మొత్తం గ్రీజింగ్ చేస్తున్నాను. సో దట్ మనము అన్మోల్డ్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక మంచి ప్యాటర్న్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. జెల్లీ కన్సిస్టెన్సీ బాగా రావాలి అంటే అగర్ అగర్, అదే చైనా గ్రాస్ అని చెప్పాను కదా, అది ఎక్కువ వేసుకుంటే బాగా జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో ఒక 3 to 4 hours మీరు కూలింగ్ పెడితే కనుక చాలా బాగా వస్తుంది. తినేటప్పుడు కూడా మనకు బాగా ఐసీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఈ యానివర్సరీకి మేమిద్దరము ఏమి ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే వీ హ్యావ్ సెపరేట్ ప్లాన్స్ ఫర్ దాట్. అయితే ఏంటి అంటే జస్ట్ ఇద్దరము కూడా పీస్ఫుల్ టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము. లక్కీగా వీకెండ్ వచ్చింది, సాటర్డే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. మనం మార్నింగ్ లేచి చూడంగానే వాట్సాప్లో ఫుల్ ఆన్ మెసేజెస్ వచ్చాయి. అంటే ఎంతమందికి గుర్తుంది మా యానివర్సరీ అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో వెరీ వెరీ థ్యాంక్ యూ అందరికీ కూడా, ఎవరైతే మా యానివర్సరీ రోజు గుర్తు. అయితే ప్రతి ఒక్కరికి ఒక లవ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా. నా లవ్ లాంగ్వేజ్ వచ్చేసి కుకింగ్ అనమాట. నాకు అరుణ్కి ఏదైనా డిఫరెంట్గా కుక్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము. ఇష్టంగా కూడా తింటాడు. అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పకుండా నువ్వు ఏం చేసినా కూడా తింటాను అన్నట్టుగా ఉంటాడు అనమాట. సో అందుకే ఆ ధైర్యంతో ఇది ప్రయోగం చేశాను. చేస్తున్నా అని కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ అనమాట. సో అది చూద్దాము. ఇది ఆల్మోస్ట్ 3 to 4 hours తర్వాత డిమోల్డ్ చేద్దాం పదండి. సో మనం ఏం చేసినా మామూలుగా ఉంటుంది కదా. సో ఈసారి కూడా ఒక మిస్టేక్ అయ్యింది. అయితే మోల్డింగ్ చేస్తున్నప్పుడు మేము ఈ అగర్ అగర్ సిరప్ మొత్తము వేస్తున్నప్పుడు అక్కడ నుంచి లీకేజ్ అయిపోయి మొత్తము
వేస్ట్ అయిపోయింది అనమాట. లక్కీగా మేము ఏం చేసామంటే మా గురించి మాకు నమ్మకం ఎక్కువ కదా, సో ఇంకొక మోల్డ్ కూడా రెడీ చేసి పెట్టాము. అదే అనమాట ఇది. సో స్పేర్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయిందని చెప్పాలి. పెద్ద స్కెచ్ ఇది అన్ని ఫ్రూట్స్ అంతా లేదు ఫ్రూట్స్ అన్ని చూడు కేక్ వద్దన్నావు. థ్యాంక్ యూ సాంబు నైస్ అన్ని చేస్తాను నేను ఒక్కనే కూర్చోను. చూడు హెల్దీ కేక్. థ్యాంక్ యూ బాగుంది. బా లవ్ షేపా ఆ నుంచి కనపలేదు. ఫోటో దగ్గరికి చెప్పు వీడియోలో ఇది లవ్ షేప్ అని. ఇదేం మొత్తం వాటర్, అది యాక్చువల్ గా జెల్లీ. జిల్లినా డీప్ ఫ్రీజర్ లో నుంచి సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఐడియా బాగుందా? చూడు హెల్త్ ఇస్ వెల్త్ కదా, అందుకే ఇంత పర్ఫార్మెన్స్ ఐడియా బాగుందా? ఫ్రూట్స్ బాగుంది. తొందరగా అయిపోతుంది. అయ్యో దీనికి ఎంత కష్టపడినాం తెలుసా? జో దీనికోసం స్కూల్ ఎగర కట్టింది. అవునా జో? జో డాన్స్ టీచర్. సో కేక్ అయితే హిట్. అరుణ్కి బాగా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. సో అరుణ్ డిసప్పాయింట్ కాలేదు, నేను డిసప్పాయింటెడ్ కాలేదన్నమాట. లైట్ వేయండి ఆంటీ, లైట్ వేయలే. ఈ 1 yearలో ఎన్ని చేసామో, ఎన్ని ప్లేసెస్ తిరిగామో అసలు లెక్కలేదు. వెరీ హ్యాపీ దట్ కంప్లీట్ 1 year అయిపోయింది అని చెప్పేసి. ఏంది పెళ్లి రోజు అని చెప్పి నాప్కిన్ వేసుకున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది చూపించు. ఇంతసేపు మీరు చూసినది నిజం కాదు, ఇది రియల్. ఈ వీడియో ఎడిట్ చేయి, ప్రీ వెడ్డింగ్ కదా, వీడియో ఎడిట్ చేయాలి. పెద్ద స్కెచ్ చేసినారు, దాని నిన్న బంగారు గాజులు నింపాలంట. నేను చెప్పిన ఇది రియాలిటీ ఆఫ్ నీ 2 kidneys, నీ 1 heart. ఎంత అన్యాయం అంకుల్. 100 రూపాయలు 200 లేడీస్ కొనుక్కొని మనకేమో లక్షలది టాస్క్ ఇస్తారు. ఎప్పుడు అంతేనా? వాడు ముఖేష్ ఆ 2 గాజులు అమ్ముకున్నాడు. నా 2 గాజులు అమ్ముకొని ఆ గాజులు నింపాల. పాలతో కూడా వేస్తారంటారు. బ్రో హ్యాపీ యానివర్సరీ బ్రో. ఒక నిమిషం ఆగ్రా. చాలా కష్టపడుతున్నావు 1 year నుంచి. హ్యాపీ యానివర్సరీ మమ్మీ. సేమ్ నాకు కూడా ఇంప్లిమెంటెడ్. నువ్వు చాలా కష్టపడుతున్నావు. హెవీ ఫ్రూట్ రెసిపీని షేర్ చేస్తాను. ఇలా చేసి సభ్య సమాజానికి ఏం తెలియజేస్తున్నాం. నిజం చెప్తున్నా, ఏం నిజం? ఇదే రియాలిటీ. భార్య దాటికి తడిగుడ్డు వేసుకున్న భర్త. అదే రియాలిటీ. మీరు క్యాప్టెన్. సంవత్సరానికి స్పీడ్ ఆర్టిస్ట్. సో అట్లా
ఎప్పుడు నా మీద సెటైర్లు వేస్తూనే ఉంటాడు అరుణ్ అయితే. సో అందరం కలిసాం కదా, ఒక చిన్న ఫన్నీ గేమ్ ఆడదామని చెప్పేసి ఈ స్నాప్చాట్లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫన్నీ ఫిల్టర్స్, అది నో లాఫ్ ఛాలెంజ్ లాగా నోట్లో వాటర్ వేసుకొని ఉండాలి. ఫిల్టర్ పెట్టిన తర్వాత నవ్వకుండా అండ్ వాటర్ స్పిల్ చేయకుండా ఉండాలి, అది గేమ్. అయ్యో సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా. సో అలాగా మా ఫస్ట్ యానివర్సరీ సింపుల్ బట్ ఫుల్ ఆఫ్ లవ్ తోటి ఎండ్ చేసామన్నమాట. సో ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. సో ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందంటే, మోస్ట్లీ నువ్వు అదన్నావు, నేను ఇదన్నాను, నేను అవునంటే నువ్వు కాదంటావు, నువ్వు అవునంటే నేను కాదంటాను అని ఇలా డిబేట్ చేసుకునే బదులు ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూడండి, ఏదన్నా స్కోప్ ఉందా అని చెప్పేసి దాన్ని బట్టి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేలాగా, జస్ట్ లైక్ అవర్ కేక్ అనమాట. సో అది ఒక సజెషన్ ఇవ్వాలి అనిపించింది. సో మాది March 11th అనమాట మ్యారేజ్ జరిగిన డేట్. సో జస్ట్ ఆఫ్టర్ దట్ March 13th మా మమ్మీ బర్త్డే అనమాట. సో వెంటనే సెలబ్రేషన్స్. దీనికి ముందు రోజు కూడా ఒక సెలబ్రేట్ చేసుకున్నాం, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అందుకు ఇది మమ్మీ బర్త్డే రోజు అనమాట. సో అంతా కలిపి ఒకటే వ్లాగ్ లాగా చేయాలి అనిపించింది. సో ఆ రోజు మార్నింగ్ నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మా పక్క సందులోనే ఒక ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది. చాలా చాలా కష్టపడిందంట, 3 days నుంచి కష్టపడి ఫైనల్గా అయితే డెలివరీ చేసిందంట. సరే నాకు అది చెప్పిన తర్వాత వెంటనే చూడబుద్ధి అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాఫ్ని చూడాలనిపించింది, ప్లస్ తల్లిని కూడా చూడాలనిపించింది. మనుషులం మనమే ఎంతో కష్టపడతాము, మనకు ఎంతో సపోర్ట్ ఉంటేనే మనము ఒక బేబీని డెలివరీ చేయగలము. అటువంటిది ఇంత పెద్ద జీవి ఒక బేబీ కాఫ్కి డెలివరీ చేయాలి అంటే ఎంత కష్టం అవుతుంది కదా. దట్టు సింగిల్గా తను ఒక్కటే చూసుకుందంటే నాకు మనసు తలక్కుపోయింది అనమాట. సో విషయం తెలియగానే వెంటనే కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్ళాను. మనమే ఎండలకి ఎలా అల్లాడిపోతున్నాం కదండి, అటువంటిది ఈ మూగజీవాలు ఎంత కష్టపడుతుంటాయి. ప్రాపర్ షెల్టర్ ఉండదు, వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. సో నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఈ సమ్మర్స్ మనకే కాదు యానిమల్స్కి కూడా వీలైనంత వాటికి వాటర్ ఫుడ్ ఇవ్వండి. ఏమైనా అవి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తరమకండి, అది కొంచెం నీడ కోసం వచ్చింటాయి అనుకొని కాసేపు ఉంచండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరో కొంచెము వాటి గురించి జాలిపడి ఒక గడ్డి మోపు అయితే తెచ్చి వేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ అది తింటూ ఉంటుంది దానికి ఆకలేసినప్పుడు అని చెప్పి. చూడండి, మనకి ఇంత నాలెడ్జ్ ఇంత జ్ఞానం ఉండి మనము మిస్టేక్స్ చేస్తుంటాము. కానీ ఈ ఆవుకు చూడండి ఎంత బాగా చెట్టు నీడని ఎంచుకుంది, దానికి దగ్గరలోనే వాటర్ ఉన్నాయి. ఇది నా బేబీకి సేఫ్ అని ఫీల్ అయ్యి అక్కడ అది డెలివరీ చేసిందంట. సో
సో చాలా మంచిగా అనిపించింది. నేను కొంచెం వెళ్ళి కొంచెం బియ్యం పిండి అలా ఫుడ్ పెట్టేసి వచ్చాను. ఈ కాఫ్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది నాకు. లిటరల్గా నాకు కూర్చొని అక్కడే ఆడుకోవాలనిపించింది దాంతో. సో మమ్మీ బర్త్డే రోజు ఇలా ఒక మూగజీవికి హెల్ప్ చేసినానన్న ఒక తృప్తి అయితే అనిపించింది నాకు చాలా హ్యాపీగా. సో ఆ రోజు ఇంకా మమ్మీ అసలు నాకు ఏమి వద్దు, నాకు సెలబ్రేషన్స్ వద్దు, ఏమి వద్దు అంటే సరే అట్లీస్ట్ ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఇచ్చి హ్యాపీ చేద్దామని చెప్పేసి చిన్న పార్టీ సెలబ్రేషన్ అనమాట. జస్ట్ స్మాల్ పార్టీ కైండ్ ఆఫ్. అయ్యో డిగ్రీ పట్టా పట్టుకొని వచ్చినట్టున్నాడు. అంటే డిగ్రీ పాస్ కాలేదు కదా, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆంటీకి చదువుతుంది, ఆంటీకి శుభాకాంక్షలు. నా మనసులో ఉన్న నీ స్థానం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తం వెతికినా నాలా నిన్ను ప్రేమించే మనిషి నీకెప్పటికీ దొరకదు. నేను నిన్ను వదిలి ఆ మహానగరానికి అంటే హైదరాబాద్కి వెళ్తున్న ప్రతిసారి నీ హృదయంలో కదిలే అలజడులు నీ ముఖంలో ప్రస్ఫుటముగానే కనబడుతుంటే ఆ బాధను నా గుండెను పిండేస్తూ ఉంది. ఎన్నాళ్ళు ఈ ప్రయాణం, ఎన్నాళ్ళు ఈ సంపాదన అని నన్ను నేను తిట్టుకుంటూ బాధపడేవాడిని. చివరకు నీకు అనుగుణంగా నా హృదయాంతరాలను మలుచుకుని నీవు తప్ప నా ఇంకేమీ అవసరం లేదనిపించి ఆ మహానగరాన్ని అంటే హైదరాబాద్ని, ఆ జీవితాన్ని, ఆ జీతాన్ని వదులుకుని నీ వద్దనే ఉండాలని వచ్చేశాను. ఇక మీదట ఇద్దరం కలిసి హాయిగా జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. నాకు నీవు, నీకు నేను అన్నట్టుగా. ప్రతిసారి వచ్చే జన్మదినం సందర్భంగా నా గృహలక్ష్మికి ఇవే నా శుభాకాంక్షలు. దీర్ఘ సుమంగిలి భవ, శతమానం భవతి. నీ ప్రేమాన రాగాల కంటే వేసేసాడు, బాగా వేసేసాడు. మళ్ళీ కేకేనా? కేక్ లేకుండా బర్త్డే అదేం లేదు. మాకు ముందర చేయబెట్టిన ఈడ ఈడ ఇటుపక్క అటుపక్క అటుపక్క ఏం కనపడింది చెప్పేది సందదు ఓపెన్ చేయి. టేబుల్ మేట్ టేబుల్ మేట్ అన్నావు కదా. మహానగరం అన్నారు, గిఫ్ట్ వచ్చేసరికి అయిపోయా. నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి